దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించడానికి, దేవుని యొక్క మాటలు విని ఆత్మీయంగా బలం పొందుకోవటానికి, ఇంకా బలాభివృద్ధి చెందటానికి, కొన్ని విషయాలు నేర్చుకోవటానికి దేవుని యొక్క పాదముల చెంత ఏకీభవించినటువంటి మీ అందరికి కూడా ప్రభునామమున ప్రేమపూర్వకంగా, హృదయపూర్వకంగా మీ అందరికీ వందనాలు, ఆశీస్సులు తెలియజేస్తా ఉన్నాం. బాగున్నారండి మీరందరూ? నేనైతే దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి క్షేమంగా ఉన్నా. నువ్వు క్షేమంగా ఉన్నావు, నేను క్షేమంగా ఉన్నాను అంటే అది దేవుని యొక్క కేవలము ఉచితమైన కృప మాత్రమే, ఆయన ప్రేమ మాత్రమే. ఎందుకంటే పౌలు ఎఫెసు సంఘానికి లేఖ వ్రాస్తూ ఒక మాట అంటున్నాడు, కృపచేతనే మీరు రక్షించబడ్డారు. మనం రక్షించబడ్డామంటే దేవుని యొక్క కృపే. నువ్వు ఆశీర్వదించబడుతున్నావంటే దేవుని కృపే. క్షేమంగా ఉన్నావంటే దేవుని కృపే. కృప కలిగినటువంటి దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి? నిత్యము స్తుతులు చెల్లిస్తూ ప్రార్థనతో మన జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉండాలి. మన ప్రార్థన జీవితం ఎలా ఉంది? మనం ఎలా ప్రార్థన చేయాలి? మన హృదయం ఎలా ఉంచుకొని ప్రార్థన చేయాలి? మన ప్రార్థన పద్ధతి ఎలా ఉండాలి? నేటి దినాన కొన్ని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. మనం లేఖనంలో చూచినట్లయితే మార్కు సువార్త 11వ అధ్యాయము ధ్యానాంశముగా చూద్దాం. బైబిల్ తీసుకొని కూర్చోండి, బైబిల్ తీసుకోండి, జాగ్రత్తగా మాటలు వినండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనంలో, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లను పొంది ఉన్నామని నమ్ముడి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం ప్రార్థన చేసేటువంటి సమయమున ఏ రీతిగా మనం ఉండాలి అంటే, మార్కు సువార్తలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి మాట మనం చాలాసార్లు దీన్ని చదువుకున్నాం, చాలాసార్లు విన్నాం కూడా. కానీ మరల ఇంకోసారి దేవుడు మాట్లాడతాడంటే దాని అర్థం ఏంటి? నువ్వు చదివినప్పుడు దానిని ఆలోచన లేకుండా చదివేవేమో, ఒక న్యూస్ పేపర్ చదివినట్లుగా చదువుకుంటూ వెళ్ళిపోతున్నావేమో, దేవుని యొక్క మాటను గుర్తించలేదేమో. అనేక సార్లు ఈ వర్తమానంలో ఈ మాటలు వినొచ్చు, కానీ నువ్వు కాన్సన్ట్రేషన్ చేయలేదేమో కదా, ఆ మాటలు వినటానికి నువ్వు ఏకాగ్రత చూపించలేదేమో. దేవుడి మాట నువ్వు ఎలా వినాలి? శ్రద్ధగా వినాలని లేఖనాల్లో మనకు తెలియజేయబడింది హెచ్చరికలు. కానీ నువ్వు వినకుండా ఆ టైంలోనే ఫోన్ మాట్లాడుతాము, మందిరంలోనే మీటింగ్కి వెళ్ళి కూడా ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. దాన్ని సైలెంట్లో బెటరు, దాని గొంతు నొక్కి పక్కన పడేయాలి. మనం ఏం చేస్తామంటే అని అక్కడే మాట్లాడుతున్నాం. ఇంక దేవుని మాట ఏమి వింటావు? నువ్వు ప్రభువు మీద ఎక్కడ ఆసక్తి చూపిస్తున్నావు, ఏకాగ్రత చూపిస్తున్నావు? దేవుడేమో నిన్ను అన్ని దీవించాలని నువ్వు కోరుకుంటున్నావు, కానీ నీ విధానం ఎలా ఉంది? నువ్వు గుర్తిస్తున్నావా? గమనిస్తున్నావా? మనం ప్రార్థన చేసేటువంటి ఆ సమయంలోనే దేవుని యొక్క వాక్యం మనకు చెప్తున్నటువంటి మాట, నువ్వు ఏదైతే అడుగుతున్నావో, నువ్వు అడుగుతున్నది ప్రతి ఒక్కటి వాటిని పొందుకున్నావనేటువంటి విశ్వాసముతోటి మీరు నమ్మాలి. నమ్మి నువ్వు అడగాలి. మనం నా బిడ్డకు వివాహం చేయాలి ప్రభువా, నాకు ఒక మంచి ఇల్లు కావాలి అని నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావు, మంచిదే. కానీ నువ్వు జాగ్రత్తగా, న్యాయపూర్వకంగా, చట్టపూర్వకంగా నువ్వు సంపాదిస్తే దేవునికి ఇవ్వాల్సిన దేవునికి, దేశానికి ఇవ్వాల్సినటువంటిది నువ్వు ఇస్తా ఉంటే దేవుడిని ఆశీర్వదిస్తాడు. నువ్వు దొంగతనం చేసి సంపాదించి, దొంగ వ్యాపారం చేసి సంపాదిస్తా దేవుడిని దీవించాలి అంటే ఎట్లా? అది నీకు కలిసి వస్తుందా? అనారోగ్యం వస్తుంది. కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి నేటి దినాలు. హాస్పిటల్కి వెళ్ళి వస్తే 1,00,000 రూపాయలు అవుతుంది. నువ్వు హాస్పిటల్కి జ్వరంతో వెళ్తే రకరకాల బ్లడ్ టెస్టులు చేస్తున్నారు, అవునా కదా? నొప్పంటే స్కాన్ చేస్తున్నారు, చెప్పలేవు. బ్రెయిన్ హ్యామరేజ్ అయిందంటే, రక్తము బ్రెయిన్లో గడ్డగట్టిందంటే స్కాన్ అంటున్నారు. స్కాన్కి వెళ్తే 6,000, 7,000. 4 రోజులు హాస్పిటల్ అడ్మిట్ అయితే 40,000, 50,000 బిల్లు. ఎంత ఖర్చు అవుతుంది కదా? మనము వ్యర్థంగా వాటిని
మన సంపాదన అంతా పోతా ఉంటే నువ్వు నేను న్యాయంగా సంపాదించానులే దేవుడే ఇచ్చాడు అనుకోవద్దు. దేవుని చిత్తమైతే ప్రభువా నీ చిత్తమైతే నాకు ఇది దయచేయ నాయనా అని మనం అడగాలి. అప్పుడు దేవుడు నీకు ఏది ఇవ్వాలో నీ తల్లిదండ్రుల కంటే, నీ ఇరుగు పొరుగు వారి కంటే, నీ బంధువుల కంటే, నీ అధికారుల కంటే నీకు ఏది ఇవ్వాలో ఎలా ఇవ్వాలో దేవునికి బాగా తెలుసు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బాగా వ్యాపారం జరగాలి అంటే ఏ వ్యాపారం అండి అంటే, నేను ఒక బార్ పెట్టుకుంటానండి, నేను ఒక బార్ ఓపెన్ చేస్తున్నా, దానికి 10 లక్షలు ఎంతో గవర్నమెంట్కి ట్యాక్స్ కడతా. బార్లో అందరూ ఎక్కువ మంది తాగుతూ ఉండాలి. అప్పుడే కదా తాగినప్పుడు కదా వ్యాపారం అభివృద్ధి చెందేదంటే అది దేవునికి ఇష్టమా? అది దేవునికి అంగీకారం కాదు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం చూసే గవర్నమెంట్ ఒప్పుకోవచ్చేమో లైసెన్స్ తీసుకుంటే, కానీ దేవుడు అంగీకరించడు. ఆ వ్యాపారం దేవుడు అంగీకరించడు. నేను సిగరెట్ కొట్టు పెట్టుకుంటాను, సిగరెట్లు అమ్మటానికంటే అంగీకరించడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి వాటి విషయం కాదు, కానీ దేవునికి సమ్మతమైనటువంటి వాటి విషయంలో నువ్వు అడిగితే ప్రభువా నువ్వు నాకు దయచేస్తావు అని నమ్మి నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నీకు వాటన్నిటినీ బహుగా ఆశీర్వదించేటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మొట్టమొదటగా మన ప్రార్థన ఎలా ఉండాలి అంటే విశ్వాసముతో ఉండాలి. ఆ మాటే కదా ఇక్కడ మార్కు సువార్తలు అన్నది, ప్రార్థన చేసేటువంటి సమయమున మీరు అడుగుచున్నటువంటి వాటిని ఎల్లటినీ కూడా పొంది ఉన్నామని నమ్మండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు పొందుకున్నావంతే, అది నమ్మి నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. సామెతల గ్రంథంలో 15వ అధ్యాయంలో 29వ వచనంలో అక్కడ చెప్తున్నటువంటి మాట, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించుము. నువ్వు నీతిమంతుడుగా ఉంటే నీ ప్రార్థన ఆయన తప్పనిసరిగా అంగీకరిస్తాడు. నువ్వు అనుకుంటున్నావు నేను ప్రార్థన చేస్తున్నా దేవుడు ఆలకించటం లేదేంటి, దేవునికి తెలుసు కదా, నేను మాత్రమే కాదు సంఘంలో ఉన్నటువంటి భక్తి పరులను, విశ్వాసులను, దైవ సేవకులను కూడా మా ఇంటికి పిలిపించుకొని ప్రార్థన చేస్తున్నా కదా, మా ఇంట్లో ప్రార్థన కూడికి కూడా పెట్టుకుంటున్నా కదా, కానీ దేవుడు ప్రార్థన ఆలకించడం లేదంటే నువ్వెలా ఉన్నావో? నీతిమంతునిగా ఉన్నావా? నీతిమంతుని ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అనేటువంటి మాట ఇక్కడ సామెతల గ్రంథకర్త అయినటువంటి సొలొమోను మహారాజు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు కదా. నువ్వెలా ఉన్నావు? నీతిమంతులుగా ఉన్నావా? నీ జీవితము దేవుని దృష్టిలో నీతిమంతులుగా నువ్వు ఉంటున్నావా? హృదయంలో పాపం పెట్టుకొని నువ్వు దేవుని సన్నిధిలో నేను నీతిగా ఉన్నాను అంటే దేవుడు అంగీకరిస్తాడా? లోకములో నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడని లేఖనం చెప్తా ఉంది. ఒక్కడు కూడా లేనటువంటి లోకంలో నీతిమంతుడు అనేటువంటి వాడు లేనటువంటి లోకంలో నువ్వు నేను ఉన్నావు. అయితే నీ క్రియలను బట్టి, నీ దాన ధర్మాలను బట్టి, నువ్వు ఇతరులకు ఇస్తున్నటువంటి సహాయమును బట్టి, ఎవరికైనా నువ్వు డబ్బులు సహాయం చేయొచ్చు, నీ కళ్ళు దానం చేయొచ్చు, వస్త్రాలు దానం చేయొచ్చు, ఆహారం పెట్టవచ్చు, కానీ నువ్వు నీతిమంతుడు కాలేవు. ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతులంటే ఎవరైతే వారి పాపాలను ఒప్పుకొని, నేను పాపినని మొట్టమొదటగా గ్రహించి పాపాలను ఒప్పుకొని ప్రభువు పాదములు పట్టుకొని కన్నీరు కార్చి విడిచిపెట్టేసి ప్రభువా నన్ను కడుగునాయనా అని ఆయన రక్తములో నువ్వు కడగబడితే నువ్వు నీతిమంతులుగా ఉంటావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. నీతిమంతుడంటే పాపము లేనటువంటి వాడు. మన క్రియల ద్వారా మనకు పాపము లేని స్థితి రాదు, కానీ దేవుని యొక్క రక్తంలో కడగబడినప్పుడే మనము నీతిమంతులముగా తీర్చబడతాం. అపోస్తులైనటువంటి యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ స్పష్టంగా తెలియజేసినటువంటి మాట చదువుతున్నాను చూడండి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, ఏమంటున్నాడు దేవుడు? నీ పాపాన్ని నువ్వు మొట్టమొదటగా ఒప్పుకోవాలి. ఒప్పుకోవటం అంటే అంత ప్రిస్టేజ్ పోయిందండి నాకు.
పరుగు పోయిద్దేమో. పాపాన్ని ఒప్పుకోవాలంటే, దేవుని క్షమాపణ అడగాలంటే నా పరిస్థితి ఏంటి, ఇన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి నాకు, దేవుని దగ్గర నేను క్షమాపణ అడగటమా? నేను వెళ్తే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లోనే నాకు పర్మిషన్ ఉంటుంది, డైరెక్ట్గా నేను ప్రైమ్ మినిస్టర్ని ఫోన్ చేసి నేను ఒక గంటలో వస్తానంటే రమ్మంటారు ఆయన. ఇతర దేశాల ప్రెసిడెంట్స్ నేను కలవగలను. ఈ లోకంలో ఉన్నటువంటి అధికారులను, ఏలుబడి చేస్తున్నటువంటి దేశాది నేతలను నువ్వు కలవచ్చేమో, మాట్లాడవచ్చేమో, నీ మాట వాళ్ళు వింటారేమో, నీతో కొంత సమయం 10 నిమిషాలు పావుగంట గడుపుతారేమో, కానీ దేవుని సన్నిధిలోనికి మాత్రం నువ్వు వెళ్ళలేవు. దేవునితో మాత్రం నువ్వు జీవించలేవు. నువ్వు నీ పాపాన్ని ఒప్పుకోవటం మాత్రమే కాదు, దానిని విడిచిపెట్టాలి. ఆయన రక్తంలో కడగబడాలి. ఆయన నమ్మదగిన వాడని, నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సమస్త దుర్నీతి నుండి, దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి ప్రతి చెడ్డ కార్యము నుండి, ప్రతి చెడ్డ ఆలోచన నుండి, చెడ్డ చూపుల నుండి ఆయన ఏం చేస్తాడంటే, నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే, ఆయన రక్తంలో కడగబడితే ఆయన నిన్ను నీతిమంతునిగా చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు పాపాన్ని మనసులో పెట్టుకొని నువ్వు ఎంత ప్రేమిస్తే దేవుని ఉపయోగం ఏంటి? క్రిస్మస్ని ఎంతగా నువ్వు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నా ఉపయోగం ఏంటి? ఎంత సంపాదించినా ప్రయోజనం ఏంటి? నీతి కాదు కదా అది. దేవుడు మన పాపములను చూసేటువంటి వాడుగా ఉన్నాడు. జాగ్రత్త. నీ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి నీతిమంతునిగా ఉంటేనే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నీతి కలిగి మనము జీవించాలి. కీర్తన గ్రంథంలో మనం చూసినట్లయితే 38వ కీర్తన 15వ వచనంలో, యెహోవా నీ కొరకే నేను కనిపెట్టుకుని ఉన్నాను, నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుతురని నేను అనుకొనుచున్నాను. నీ కొరకే నేను కనిపెట్టుకున్నాను. మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి సమయమున మన ప్రార్థన ఎలా ఉండాలి అంటే, కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. లోకం మీద మన దృష్టి ఉంచవద్దు. దేవుని వైపు మీరు కన్నులెత్తి చూసి మీ హృదయాంతరంగంలో నుండి ఆయనను గమనించండి, ఆయనను చూడండి, ఆయన మీద మీరు ఆనుకోనండి, కనిపెట్టుకోనండి. నీ కొరకే నేను కనిపెట్టుకున్నా ఉన్నా. లోకంలో చాలామంది నీకు సహాయం చేసేవాళ్ళు ఉండొచ్చేమో, కానీ వాళ్ళు సహాయం చేయనటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. కరోనా వచ్చింది, లోకంలో ఉన్న వాళ్ళకి ఎవరైనా సహాయం చేశారా? వాళ్ళ దగ్గరకు నిన్ను రానిచ్చారా? నువ్వు వాళ్ళతో ఎవరి దగ్గర ఉంటే నువ్వు దగ్గావంటే నిన్ను బయటికి దూరంగా పెడుతున్నారు కదా, పెట్టారు కదా. కానీ దేవుడిని అలా చేయలేదు కదా. అటువంటి దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అటువంటి దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టుకొని ఉండు. ఆయన సన్నిధిలో నమ్మకంగా నువ్వు జీవించు, ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేసేటువంటి సమయంలో కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రార్థన, మన జీవితము ఎలా ఉండాలి అంటే, మనం ఇప్పటివరకు నేర్చుకున్నటువంటి మాటలు ఉన్నాయి కదా, వాటి ప్రకారంగానే ఉండాలి. కానీ నేను ప్రార్థనాపరునిలే, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాలే, నాకు దేవుడు అన్నీ ఇస్తాడులే అనుకోవద్దు. నీ ప్రార్థన లోకంలో పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా కూడా, లోకమంతా వ్యతిరేకంగా ఉన్నా కూడా నువ్వు ప్రార్థన చేయటం మాత్రము మానవద్దు. ఆ రీతి ప్రార్థన నువ్వు కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 4వదిగా మనం చూస్తే వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన కావాలి. మొట్టమొదటేమో విశ్వాసముతో ప్రార్థన చేయాలి, రెండవదేమో నీతిని కలిగి ప్రార్థన చేయాలి, మూడవదేమో కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి, నాలుగవదేమో వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో దానియేలు యొక్క ప్రార్థనా విధానం మనకు తెలుసు కదా.
మనందరికీ పరిచయమైన మాటే. 10వ వచనంలో వ్రాయబడింది, 6వ అధ్యాయం 10వ వచనంలో దానియేలు ఎలా ఉన్నాడు? ప్రతి దినము 3 సార్లు ప్రార్థన చేస్తున్నటువంటి అనుభవంలో ఉన్నాడు. దావీదు భక్తుడు ప్రతి దినము 7 సార్లు దేవుని స్తుతించాడు. మనం దేవుని ఎన్నిసార్లు స్తుతిస్తున్నాం? ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం? ఉదయం టిఫిన్ చేసినప్పుడు ఒకసారి, మధ్యాహ్న సమయంలో, రాత్రి సమయంలో, తిండి దగ్గర, నిద్రపోయే దగ్గర. అయ్యేనా మన ప్రార్థన? ప్రభు ఆహారం ఇచ్చినందుకు నీకు వందనాలు ఆయన, ఆమేన్. నేను బయటికి వెళ్తున్న ప్రయాణంలో మాకు తోడుగా ఉండు ప్రభువా. ఇవే నా ప్రార్థన అంటే. నాకు మంచి ఆరోగ్యం ఇవ్వు. ప్రార్థన అంటే మన లిస్టును పెట్టడం కాదు, దేవుని సన్నిధిలో మన అవసరతలు పెట్టడం కాదు. ఆయన నామం ఎంత గొప్పదో కదా, ఆయన నామము మహత్యమైనటువంటిది కదా, ఉన్నతమైనటువంటి నామం కదా. ప్రభువా, అటువంటి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి నీకు నేను కుమారుడిగా ఉంటాను, ఆ కృపనిచ్చావు, నీకు వందనాలు నాయన. ఆరాధనీయుడా నీకు వందనాలు. కోటాను కోట్ల దూత గణములతో నిత్యము కొనియాడబడుతున్నావు. నేను కూడా నిన్ను స్తుతిస్తానయ్యా, నిన్ను ఘనపరుస్తాను మా ప్రభువా. మహాకాశములలో ఉన్నటువంటి దేవా, మహిమ కలిగినటువంటి వాడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా అని దేవుని స్తుతించకుండా, ఆరాధించకుండా నువ్వు 2 నిమిషాల్లో ప్రార్థన చేసి ముగిస్తే ఆయనతో నీ వ్యక్తిగతమైనటువంటి అనుబంధం ఎలా ఉందో కదా. దానియేలు ఇక్కడ ఎలా ప్రార్థన చేస్తా ఉన్నాడంటే, రాజుగారికి తప్ప దేవునికి ప్రార్థన చేసిన తీసుకువెళ్ళి సింహం ఉన్నటువంటి గుహలో పడేస్తారని ఒక సంతకం చేసి ఆజ్ఞ జారీ అయింది. రాజుగారు సంతకం పెట్టేశాడు దాని మీద. ప్రార్థన చేస్తే నేను సింహాల గుహలో పడేస్తా, సింహాల బోనులో కాదు. ఒక పాట ఉంది, దానియేలును సింహాల బోనులో నుండి కాపాడింది నువ్వే కదా అని. అది వాక్యానుసారంగా కాదు. సింహముల గుహలో వేశారు దానియేలుని. దేవుని బిడ్డలారా, సింహముల గుహలో పడేస్తానని దానియేలు తెలుసుకున్నా కూడా ఏం చేశాడు? 10వ వచనం చదువుతున్నా చూడండి. ఇట్టి శాస్త్రము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. ప్రియదేవుని బిడ్డలారా, ఇది మన ప్రార్థన, మనం చేయాల్సిన పద్ధతి. దానియేలు తను ఉన్నటువంటి ఆ రూమ్లో ఆ కిటికీలు తెరిచి యెరూషలేము వైపు చూస్తూ మోకాళ్ళుని ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఎంతసేపు ప్రార్థన చేయాలండి? ఇప్పటికే పావుగంట చేశాను, చాలదా? గంట చేశాను, సరిపోదా? నీకు తెలుసు, దేవుని తెలుసు నీ ప్రార్థన ఎలా ఉందో, నీ ప్రార్థన జీవితం ఎలా కట్టబడుతుందో దేవునికి తెలుసు, నీకు తెలుసు. వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన, దేవునితోటి ఉన్నటువంటి నీ యొక్క సహవాసము అభివృద్ధి చెందాలంటే, దేవుని దగ్గర నుండి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు నాకు కావాలని కోరుకుంటావు, ఉన్నతమైన వరాలు కావాలనుకుంటున్నావు, కానీ ప్రార్థనా జీవితమే లేదు కదా. నువ్వు డబ్బులు ఇస్తే ఆ వరాలు నీకు రావు. ఒక అధికారి వచ్చి అంటున్నాడు పేతురుతోటి, ఆ తల మీద నీ చేయబెట్టు, నువ్వు నా కొరకు ప్రార్థన చేయి, నీకు ఇదిగో డబ్బులు ఇస్తా అంటే పేతురు చేశాడా? దేవుడు దానిని అనుమతించడు, అనుగ్రహించడు. మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. దేవునితోటి మన అనుబంధాన్ని మనం నిత్యము కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్తలో 18వ అధ్యాయంలో, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా
ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నటువంటి మాట, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమంటూ ఉన్నాడంటే, ఎక్కడ ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను, ఏ విషయం గురించి నువ్వు ప్రార్థన చేసినా అక్కడ మీలో ఇద్దరు లేక ముగ్గురు లేక ఒక గుంపు, ఒకరికంటే ఎక్కువగా మీరు ఏకముగా కూడి ప్రార్థన చేసే పరలోకమందున్న నా తండ్రి వలన నువ్వేది ప్రార్థన చేస్తున్నావో అది వారికి దొరుకుతుందని మీతో ఎలా చెప్తున్నాడంట? నిశ్చయముగా చెప్తున్నాను. ప్రభువారి యొక్క మాట ఎలా ఉంటుందంటే కరెక్ట్గా ఉంటుంది. ఒక మాట మాట్లాడాడంటే నిశ్చయముగా ఆయన చెప్పేటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు నా నామం పేరట ఎక్కడ కూడి ఉన్నా వారి మధ్యలో నేను ఉంటాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు ఫ్రెండ్స్ తోటి కలిసి పార్టీకి వెళ్ళొచ్చు, మీ కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్ళొచ్చు, హోటల్స్కి వెళ్ళొచ్చు. కానీ మీరు మీ కుటుంబంతో కలిసి ఇద్దరు ముగ్గురితో కలిసి ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేసేటువంటి ఆ యొక్క సమయము ఉన్నదా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి ఆ టైం మీకు అసలు ఉంటా ఉన్నదా? ఆలోచనే లేదు మీకు. దేవుని సన్నిధిలో మేము గడపాలి అనేటువంటి తలంపే లేనటువంటి ప్రజల మధ్యలో మీరు నివసిస్తున్నారు. అటువంటి వారితో స్నేహం చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రార్థన వ్యక్తిగతంగా ఉండాలి, ఇతరులతోటి కలిసి కూడా ఉండాలి. మన ప్రార్థన విశ్వాసంతో ఉండాలి, నీతి కలిగి ఉండాలి, కనిపెట్టుకొని ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చివరిగా మనం చూసినట్లయితే ఇతరులను మనము క్షమించి ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో మనం ఏకీభవించినటువంటి ఆ క్రమంలో మనము దేవునితోటి ఎలాంటి సహవాసాన్ని కలిగి ఉన్నాం? మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనాల్లో మనం చూసినట్లయితే, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. ఇతరులను క్షమించేటువంటి ఆ హృదయం, వారిని పట్ల ఎంత ఘోరమైన తప్పైనా చేయొచ్చు, ఎంత వ్యతిరేకత అయినా వారు చేసి ఉండొచ్చు. కానీ నువ్వెలా ఉంటున్నావు? ఎలా జీవిస్తున్నావు? వారితోటి ప్రేమను పంచుతున్నావా? వాళ్ళకి సహాయం చేస్తున్నావా? వాడికి నేనంటే పడదండి, వాడు నన్ను అసలు లెక్క చేయడు, నేనెందుకు లెక్క చేస్తాను? వాడు నాకు ఎంత ద్రోహం చేశాడు, టిట్ ఫర్ టాట్, నేను కూడా వాడికి అట్లానే అంట. అది కాదు దేవుని బిడ్డల మనసు. నువ్వు వారిని క్షమించినట్లయితే దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఆ వ్యక్తి నేను చూడదు, దేవుని చూడు, దేవుని మాట నువ్వు చూడు. నువ్వు ఇతరులను క్షమించకపోతే దేవుడు కూడా నేను క్షమించడేమో కదా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలముగా ఉండాలంటే ఇతరులను క్షమించి నువ్వు ప్రార్థన చేస్తే తండ్రి, పరలోకపు తండ్రి యేసయ్య నిన్ను వ్యక్తిగత తప్పులన్నిటి నుండి, నువ్వు ఇతరులతో కలిసి చేసినటువంటి తప్పులన్నిటి నుండి నిన్ను క్షమించి నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన ప్రార్థన జీవితాన్ని మనం సరి చేసుకుందాం. ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేద్దాం. నలగొట్టుకొని ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన ఈ రీతిగా నిలిచి ఉండి దేవునికి అంగీకారంగా ఉండునుగాక. ఆమేన్. దేవుడు మీ అందరి ప్రార్థనలను ఆలకించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. ప్రభువా, మేము ఎలా ప్రార్థన చేయాలో, మా ప్రార్థన ఎలా ఉండాలో, మా ప్రార్థన జీవితం ఎలా ఉండాలో కొన్ని విషయాలు మాకు తెలియజేశారు. ఇంకా ఎన్నో మాటలు ఉన్నాయి, కానీ సమయం లేదు కనుక కొన్నింటినే మాకు తెలియజేశారు. మీరు తెలియజేసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలను బట్టి మీకు వందనాలు. ఇవి మేము తెలిసి ఉన్నా మరొకసారి తెలియజేశారంటే మేము వాటిని చేయలేకుండా ఉన్నామేమో, చేయకుండా నడుస్తున్నామేమో, చేయకుండా మేము ప్రార్థన చేస్తున్నామేమో మీకు ఇష్టం లేని రీతిగా. నాయన, అటువంటి జీవితం కాదు, కానీ మీకు ఇష్టమైనటువంటి ప్రార్థన మేము చేస్తే మమ్మల్ని దీవించేయటానికి సిద్ధంగా ఉన్న దేవుడవు నాయన.
ఈ సమయంలో మీ పాద సన్నిధిలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని, ఈ మాటలు విన్నవారిని, వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రతి పరిస్థితిని జ్ఞాపకం చేసుకోండి. వారి వ్యతిరేకతలన్నింటినీ క్షమించండి నాయన. వ్యక్తిగత జీవితాలన్నింటినీ మన్నించండి మా ప్రభువా. నీకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి జీవితాలన్నింటినీ ప్రభువా క్షమించి వాటిని తొలగించి పరిశుద్ధపరచి ప్రభువా మీ సన్నిధిలో వారి ప్రార్థనలను ఆలకించి తగిన ప్రతిఫలమును తగిన సమయంలో మీరు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు కనుక వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన బిడ్డను, కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అన్ని విధాలుగా ప్రభా వర్ధిల్ల చేయండి నాయన. ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన ఆరోగ్యమును ప్రభా మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభా వ్యక్తిగత ఆరోగ్యమును ప్రభా వ్యక్తిగతమైనటువంటి వారి ఉద్యోగ వ్యాపార విషయాలలో ప్రభా అభివృద్ధిని, మంచి ఆరోగ్యమును, వివాహం కానటువంటి ప్రతి ఒక్క ఎవరి బిడ్డలను ప్రభా మీకే అప్పగించుకుంటున్నాం. సమయోచితమైన సమయంలో ప్రభా తగిన సమయంలో తగిన కాలమందు నాయన మీ దివ్య సన్నిధిని వారికి తోడుగా వచ్చి మంచి ప్రభా నాయన వధూవరులను వారికి ఏర్పాటు చేయండి నాయన. మీరు రాకడకు సిద్ధపరచండి. రక్షణను కొనసాగించుకునేటువంటి కృపను దయచేయమని ప్రభా ఆత్మీయ జీవితంలో మేలును మీరు అనుగ్రహించమని మమ్మల్ని అందరినీ మీకే అప్పగించుకుంటూ యేసయ్య శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన చేరొచ్చిన ప్రతి ఒక్కరికి, స్పాన్సర్ చేసిన బిడ్డకు తోడుగా ఉండి నడిపించి వర్ధెల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.